తుఫాన్ల తాకిడికి పంటలు బలి కాకుండా ఖరీఫ్ పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 365 రోజులు సాగు జరిగే విధంగా 3 పంటల విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా, డెల్టా ప్రాంతాల్లో కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర రైతులకు తుఫాన్ల కారణంగా పంటలకు నష్టం కలగకుండా చూసేందుకు ఖరీఫ్ పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. గోదావరి, కృష్ణా, డెల్టా ప్రాంతాల్లో ఇప్పటికే కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసినట్లు అధికారులు మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో నీరు అందజేసినట్లు తెలిపారు. జూలై ప్రారంభంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో వరి, కందులు, వేరుశెనగ, పత్తి పంటలు సాగవుతున్నాయని, వీటిలో వేరుశెనగ, పత్తి సాగు తగ్గగా కందుల సాగు పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. గత 20 ఏళ్లలో రాష్ట్రంపై 14 తుఫాన్ల ప్రభావం చూపాయని, ముఖ్యంగా అక్టోబరు, డిసెంబరు మధ్య ఉత్తర కోస్తా జిల్లాల్లో తీవ్ర నష్టాలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 365 రోజులు సాగు జరిగే విధంగా 3 పంటల విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టాల్లో వేసవిలో 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వరిలో అధిక డిమాండ్ ఉన్న సన్న రకాలను ప్రోత్సహించడంతో పాటు అంతర పంటలుగా కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేయాలన్న సూచనలు ఇచ్చారు. అవసరమైతే నరేగా నిధులతో పొలాల్లో అదనపు గట్లు వేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. హార్టికల్చర్, ఆక్వాకల్చర్కు అవకాశాలు కల్పించాలని చెప్పారు. పొగాకుకు రైతుల విషయంలో హెడ్జీ పర్లి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, రైతులు సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వ్యవసాయ శాఖకు చెందిన 3 సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. అంతేకాక ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడాలని, మిల్లెట్స్, పల్లెట్స్ సాగును ప్రోత్సహించాలని, అవసరమైన రుణాలను బ్యాంకులు 24 గంటల్లో అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విజయవాడ పర్యటనకు వచ్చినందుకు మర్యాదపూర్వకంగా కలవటానికి సీఎం చంద్రబాబు పిలిచారని తెలిపారు. మైనింగ్, ఇతర ప్రాజెక్టులపైన ఈ లంచ్ సమావేశంలో చర్చించామన్నారు. విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ లంచ్ మీటింగులో పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత చంద్రబాబు నివాసం నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, విజయవాడ వచ్చినందుకు సీఎం చంద్రబాబు లంచ్కి పిలిచారని తెలిపారు. కేంద్ర సహాయం, ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించామని వెల్లడించారు. ఇక విజయవాడ పర్యటనకు వచ్చినందుకు మర్యాదపూర్వకంగా కలవడానికి సీఎం చంద్రబాబు పిలిచారని తెలిపారు. మైనింగ్, ఇతర ప్రాజెక్టులపై ఈ లంచ్ సమావేశంలో చర్చించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ రాజకీయాలపై కొద్దిసేపు చర్చించినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని తెలిపారు. డీవాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు తమకు అర్థం కాలేదని, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని నాటి వైసీపీ మంత్రులు అన్నారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం వైసీపీకి ఇష్టం లేదని అన్నారు. అందుకే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్ వాల్ మందం 1.5 మీటర్ల నుంచి 0.9 మీటర్లకు తగ్గించేస్తున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కనీస అవగాహన లేకుండా, ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానం తెలియకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారని, పోలవరం ప్రాజెక్టు ప్రగతి పనుల వేగంపై నీళ్లు చల్లాలని అనుకోవడం వైసీపీ అవివేకం, అజ్ఞానమని మంత్రి దుయ్యబట్టారు. ఈ మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పోలవరం పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాత్రికేయుల సమక్షంలో డయాఫ్రమ్ వాల్ ప్యానెల్ మందం బావర్ కంపెనీ ప్రతినిధులతో కొలిపించామని తెలిపారు. ఈ క్రమంలో 1.5 మీటర్లు ఉండటాన్ని చూపించారు. 0.9 మీటర్లకు కుదించారు అన్న విష ప్రచారం తప్పని మంత్రి నిమ్మల నిరూపించారు. గతంలో కూడా పోలవరం డ్యాం ఎత్తు తగ్గించేస్తున్నారు అంటూ విష ప్రచారం చేసి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ముఖం చాటేశారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం వైసీపీకి ఇష్టం లేదన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక అభివృద్ధి పనులపై వైసీపీ అనుక్షణం అడ్డు తగలడానికి ప్రయత్నిస్తోందని నిమ్మల పేర్కొన్నారు.
మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలవరం అంటే ఒక నిషేధిత ప్రాంతంగా మార్చేశారు గత పాలనలో. మళ్ళీ ఇంత పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా డే అండ్ నైట్ షెడ్యూల్స్ ప్రకారం ఇట్లా వర్కులు జరుగుతున్న పరిస్థితి ఈరోజు మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు. ఈ పోలవరం పనులు పూర్తవుతూ ఉంటే చూడలేనటువంటి వారలేని తనంతో ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి డిజైన్స్ కి మరి వ్యతిరేకంగా ఆ 0.9 మీటర్సే ప్యానల్ వేస్తున్నారని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళ అవినీతి పత్రికలు. ఇప్పుడే మీ మీడియా మిత్రులే మీరు చూసారు, ఏదైతే ఆ వేసేటువంటి ప్యానల్ ఏదైతే డయాఫ్రమ్ ప్యానల్ ఏదైతే ఉందో మీకు ఆ బావర్ కంపెనీ వాళ్ళే చూపించారు 1.5 మీటర్స్ అని. అంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ప్యానల్ మందమైనా సరే 1.5 మీటర్స్ కి 1 సెంటీమీటర్ కూడా తక్కువ ఉండదు. రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. మహిళలను సంకరతగా అంటూ సజ్జల చేసిన దూషణల్ని రఘురామ తీవ్రంగా తప్పుపట్టారు. కుల వివక్షకు సంబంధించి ఈ పదం వాడిన సజ్జలపై భారత శిక్షా స్మృతి ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ డీజీపీని కోరారు. అమరావతి రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు రఘురామ లేఖ రాశారు. నిరసనలు వ్యక్తం చేస్తున్న మహిళలను ఉద్దేశిస్తూ సంకర తెగ అంటూ సజ్జల చేసిన దోషాన్ని డిప్యూటీ స్పీకర్ లేఖలో ప్రస్తావించారు. కుల వివక్షకు సంబంధించి ఈ పదం వాడిన సజ్జలపై చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. సజ్జల దోషంలో అమరావతిలో నివసిస్తున్న వేలాది మంది మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డీజీపీకి రాసిన లేఖలో డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవమానకర భాషను ఎవరూ ఉపయోగించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామ డిమాండ్ చేశారు. సజ్జల వ్యాఖ్యలను రఘురామ తన లేఖకు జత చేశారు. మహిళల్ని వేశ్యలుగా వర్ణించిన వ్యక్తుల్ని, సాక్షి మీడియాలో వర్ణించిన వ్యక్తుల్ని, కృష్ణరాజు అనే ఒక పనికిమాలిన ఒక జర్నలిస్టు, అలాగే మరి ఒకప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆయన ఇంటి పేరు కొమ్మినేని, ఆయన ఒంటి పేరు శ్రీనివాసరావు, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మరి ఆ పదవి కూడా ఇచ్చారు. మరి ఒకప్పుడు విలువలు ఉండి అది చూసి పదవి ఇచ్చుంటారు, తర్వాత వలువల్లాగా విలువలను కూడా ఆయన వదిలేసినట్టున్నాడు. శ్రీమాన్ సజ్జల గారు ఏమన్నారంటే రాక్షసులు పిశాచాలు కూడా రాక్షసులు పిశాచాలు ఇలాంటి పనులు చేస్తాయి, ఏమో వాళ్ళు కూడా చేయలేరేమో, ఇదంతా కలిపిన ఆ సంకర జాతి ఏమో అంటారు. బహుశా ఆ సంకర జాతి వాళ్ళు ఆబోలు, ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. నేను చూసినట్టే చెప్తున్నా. ఇదంతా మరి సంకర జాతి వాళ్ళే కాబోలు ఒక ఆర్గనైజ్డ్గా కమ్ముకొస్తూ చేస్తున్నారు. అక్కడ ఆయన చిన్న భాషా చతురత వాడాడు, నాకు ఇంకో మావత్తు ఇచ్చాడు. ఆయన ఆంతరంగం ఏంటో ఎవరికైనా సరే ఇట్టే అర్థమవుతుంది. శంకరజాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతిపెద్ద నేరం. సో కాబట్టి ఈరోజు నేను డీజీపీ గారికి ఒక కంప్లైంట్, నిన్న సజ్జల గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగ్, ఆ పేపర్ కట్టింగ్, ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నాం. దేశం, రాష్ట్రం, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అవసరం ఎంతో ఉందని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్గా మార్చాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. యోగాంధ్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్లో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని తెలిపారు. యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. యోగా ఆసియన్ క్రీడల్లో 2 బంగారు పతకాలు సాధించిన రాము ఏరోబిక్స్ పోటీలో సత్తా చాటిన విద్యార్థులను
రవినాయుడు, సంఘం గౌరవ అధ్యక్షులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, అధ్యక్షురాలు రాధిక, సంఘం సభ్యులు శాల్వా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ యోగా ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని చెప్పారు. ఏపీని యోగాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు ధ్యేయమని అన్నారు. ఈ నెల 21న ప్రధాని మోడీ పాల్గొంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలన్నారు. యోగాను పాఠశాలల్లో తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. యోగాలో పతకాలు సాధించిన వారికి ఇన్సెంటివ్లు కూడా ఇస్తుందని, ఉద్యోగాల్లో కూడా వారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళల జోలికి వస్తే ప్రభుత్వం ఊరుకునే ప్రసక్తే లేదని, స్త్రీమూర్తులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ఏషియన్ స్థాయికి వెళ్ళి వాళ్ళ ప్రతిభను చూపించారో యోగాలో, వాళ్ళని గౌరవించి సత్కరించే కార్యక్రమం అసోసియేషన్ ద్వారా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు యోగా అసోసియేషన్ కూడా స్పోర్ట్స్ అథారిటీ రికగ్నైజ్ చేస్తూ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయమని చెప్పాం. ఎందుకంటే ఇట ప్రెసిడెంట్ గారు రాధిక గారు ఉన్నారు, ఇంకా ఇక్కడ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో నియోజకవర్గ స్థాయి నుంచి యోగా సంబంధించిన కమిటీలు ఉండాలి. దాంతోపాటు జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. మానసికంగా, శారీరకంగా దృఢత్వం చేయాలి, ఆరోగ్యంగా దృఢత్వం చేయాలి. చిన్న చిన్న సమస్యలకే తట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు ఉన్నారు. ఈరోజు చూస్తే చిన్న ఎగ్జామ్స్ విషయంలో ఏదైనా అటు ఇటు అయితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. వీటన్నిటికీ పరిష్కారం ఒక పక్క క్రీడలు, ఒక పక్క యోగా ఉండాలనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి గారు కూడా యోగా మీద దృష్టి సారించారు. అమరావతి పరిసర ప్రాంతాలు, అమరావతి పరిసర ప్రాంతాలు అంటే ఏం ప్రాంతాలు ఉన్నాయండి? విజయవాడ ప్రాంతం ఉంది. అమరావతి పక్కన ఉన్నది ఏ ప్రాంతం? విజయవాడ ప్రాంతం. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారని అడుగుతున్నాం మేము సూటిగా. ఎవరైతే అతను ఉన్నాడో అతని పేరు చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తుంది. ఇంత నీచమైన వ్యక్తులు. ఎందుకంటే జర్నలిస్టులు అంటే మాకు గౌరవం ఉంది, జర్నలిజం అంటే మాకు గౌరవం ఉంది. ఇలాంటి వాళ్ళు ఆ పేరు చెప్పుకొని సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతూ. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంఘం ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు పొందిన సంఘమని, జిల్లాల వారీగా పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంఘం ద్వారా అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించారని చెప్పారు. ఆసియన్ యోగా పోటీల్లో రాము 2 బంగారు పతకాలు సాధించారని అన్నారు. జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏపీలో యోగాను మరింత విస్తృతంగా చేస్తున్నట్లు చెప్పారు. పోటీలు నిర్వహించాం 4 సంవత్సరాల నుంచి. వాళ్ళు రాష్ట్ర పోటీలకు వెళ్ళారు. రాష్ట్ర పోటీల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళారు. జాతీయ స్థాయి పోటీల్లో గెలిచినటువంటి వారు ఆసియన్ పోటీలకు కూడా వెళ్ళడం జరిగింది. అలా ఆసియన్ పోటీల్లోకి వెళ్ళి మరి గోల్డ్ మెడల్స్ని సాధించుకొచ్చిన వారు 3 ఉన్నారు. అయితే ఒకరు అక్కడ కార్యక్రమాల్లో ఉంటూ ఇక్కడ రాము ఆయన రావడం జరిగింది. ఈయన 2 గోల్డ్ మెడల్స్ని సాధించడం జరిగింది. నందమూరి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో భారీ కేక్ కట్ చేసిన తెలుగు తమ్ముళ్లు బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మానవత్వం యొక్క నిలువెత్తు నిదర్శనం నందమూరి బాలకృష్ణ అని, ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ప్రజాసేవతో పాటు నటుడిగా మరెన్నో మంచి చిత్రాలను అందించాలని కోరారు. హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. భారీ కేకును కట్ చేసిన టీడీపీ శ్రేణులు బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మానవత్వం యొక్క నిలువెత్తు నిదర్శనం నందమూరి బాలకృష్ణ అని, ఆయురారోగ్యాలతో ఆయన నిండు నూరేళ్లు జీవించి ప్రజాసేవతో పాటు నటుడిగా మరెన్నో మంచి చిత్రాలను అందించాలని కోరారు. అత్యంత ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని బాలయ్య అందుకోవటం తెలుగు వారందరికీ గర్వకారణమని నేతలు కొనియాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఘనంగా
ఈరోజు జరుపుకుంటున్నాం. బాలయ్య బాబు అంటే తెలుగు వారికి ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని ఏ విధంగా అయితే అభిమానిస్తారో అదేవిధంగా బాలయ్య బాబుని అభిమానిస్తూ ఈ రోజున వారికి పద్మభూషణ అవార్డుతో పాటు వారి 65వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఇంత ఘనంగా రమణ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందరి సమక్షంలో కేక్ కట్ చేయడం నిజంగా మా అందరి అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ ఇవే బాలయ్య బాబు గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఇంకా వారు ఎన్ని పాత్రలు పోషించాలన్నా కూడా ఆ వెంకన్న స్వామి శక్తినివ్వాలని. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు రమణ, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులు చప్పడి రాజశేఖర్, ఎం సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలంలో అన్నా క్యాంటీన్ పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో కూడా అన్నా క్యాంటీన్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కనకదుర్గ నగర్, పటమట, మహానాడు రోడ్డు, పంటకాలువ రోడ్డు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. నగరంలోని అన్ని అన్నా క్యాంటీన్లోనూ పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పాలని, ఆహారం ఉన్న చోట ఈగలు, అపరిశుభ్రమైన వాతావరణం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉండాలని, తాగునీరు, వాడుక నీరు సరఫరా నిరంతరం ఉండేటట్టు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని అన్నారు. వర్షాకాలం దృష్ట్యా డీసిల్టింగ్ పనులు శరవేగంగా చేయాలన్నారు. ఒకవేళ డ్రైన్లు అన్నింటిలోనూ డీసిల్టింగ్ పనులు పూర్తయినప్పటికీ అవసరమైన ప్రతి డ్రైన్లో మరలా డీసిల్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కనకదుర్గ నగర్లోనూ నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకును పరిశీలించారు. నిర్మాణ పురోగతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని అడిగి తెలుసుకుని ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా వెంటనే తమకు తెలియచేయాలని అన్నారు. మహానాడు రోడ్డు, పంటకాలువ రోడ్డును పర్యటించి పరిశుభ్ర వాతావరణాన్ని ఉంచాలని చెప్పారు. రోడ్డుపైన వ్యర్థాలు ఉండకుండా వెంటనే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రతిరోజు రోడ్లను శుభ్రపరచాలని, విజయవాడ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా ఉంచాలని పేర్కొన్నారు. వైసీపీ నేతలు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మరియు యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ విమర్శలు గుప్పించారు. మహిళలను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, మహిళలను అసభ్యంగా కించపరుస్తున్న వైసీపీ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మరియు యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు రాక్షసులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మహిళలను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి కోసం, రాష్ట్రం కోసం పోరాటం చేసిన మహిళలను విమర్శించడం దారుణమన్నారు. వైసీపీ నేతలు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఛానల్స్ ద్వారా దీన్ని ప్రోత్సహించడం బాధాకరమన్నారు. వైసీపీ నేతలు మహిళలను అవమానిస్తే జగన్ రెడ్డి ఎందుకు వారిని కాపాడుతున్నారని అన్నారు. మహిళలను అవమానించినట్లు మాట్లాడడం వైసీపీ పాలనలోనే జరిగిపోయిన విషయమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతలు మాత్రం నిరంతరంగా మహిళలను టార్గెట్ చేసి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. మనం చూసుకుంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు, కొవ్వెక్కినటువంటి కొమ్మినేని శ్రీనివాసు, బలిసినటువంటి కృష్ణంరాజు, ఈరోజు అటువంటి మాటల్ని సాగదీసేటువంటి సజ్జల, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు సభ్య సమాజం యావత్తు కూడా తల దించుకునేటువంటి విధంగా, పౌర సమాజంలో మహిళల పట్ల గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అసహ్యించుకునేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో అనేక చోట్ల మహిళల మీద దాడులు చేసినప్పుడు, మహిళల మీద అగత్యాలు జరిగినప్పుడు కూడా మాట్లాడకుండా ఈరోజు తన అక్కస్సును ఈ విధంగా మహిళల మీద చూపించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పటికైనా ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మీడియా నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనదైనటువంటి శైలిలో ఏ విధంగా మహిళలను ప్రతిసారి కించపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి చెల్లి కూడా ఆలోచించాల్సినటువంటి సమయం. మహిళలంటే
ఎంత గౌరవం ఇస్తామో ప్రతి ఒక్కరు మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మహిళకు తల్లి అతనికి జన్మనిచ్చింది, అది మర్చిపోతూ ఉన్నాడు. ఒక తల్లి తనకు జన్మనిచ్చిన విషయాన్ని కూడా మర్చిపోయి ఈరోజు అటువంటి మహిళల పట్ల ఎలాంటి ఎవరు ఊహించిన విధంగా దాడి చేస్తూ ఉన్నారంటే మనం చూసాం. గత 5 సంవత్సరాల పరిపాలన కాలంలో అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ గుర్తుంది. ఏనాడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలను కానీ ఎవరిని కూడా పదప్రయోగంలో పార్టీ నేతలు కానీ ఎవరు కూడా ఒక్క మాట కూడా పొరపాటున కూడా అనే పరిస్థితులు లేవు. అలాంటి సందర్భంలో ఆ రోజు సాక్షాత్తు మా వదిన గారైన భువనేశ్వరమ్మ పైన ఎలాంటి అసెంబ్లీలో చేశారో చూసాం. హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఈ బర్త్డే వేడుకల్లో కేక్ కట్ చేసి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి ఎన్టీఆర్ల తెలుగు సినీ చిత్రసీమలో బాలయ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని నేతలు పేర్కొన్నారు. నందమూరి నటసింహం హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. తెలుగు మహిళలు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో జరిగిన బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన పసుపు సైన్యం బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ సినీ ప్రస్థానాన్ని, ప్రజాసేవను టీడీపీ నేతలు కొనియాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగు సినీ రంగంలో బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. నటుడిగానే కాకుండా హిందూపురం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాలయ్య బాబు క్యాన్సర్ బాధితులకు అండగా సేవలందిస్తున్నాడని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చెన్నుపాటి గాంధీ, చెన్నుపాటి ఉషారాణి, బొప్పన భవకుమార్, చిట్టా నిర్మల తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులో నిమ్మకూరు ఆనందరావు అనే వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు. తలపై తీవ్ర గాయాలతో తన ఇంటి ఆవరణలోనే విగతజీవిగా పడి ఉన్న ఆనందరావును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ హత్యపై స్థానికులు మృతుడి కుటుంబ సభ్యులపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆనందరావు మద్యానికి బానిసై తరచుగా తన భార్య సుపదను హింసించేవాడని స్థానికులు చెబుతున్నారు. తోట్లవల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య సుపదను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కృష్ణా జిల్లా కానూరు కట్టపైన నివసిస్తున్న ప్రజలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీలోపు ఇళ్లను ఖాళీ చేయాలని, లేని పక్షంలో పాకలు పీకేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెలమరూరు ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి బాధితులకు మద్దతుగా నిలిచారు. చక్రవర్తి బాధితులతో కలిసి ఎంఆర్ఓకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు కేటాయించిన తర్వాతే పాకలు తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు పేదలందరికీ 2 సెంట్ల స్థలం ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉన్నపళంగా ఇళ్లను ఖాళీ చేయమంటే ప్రజలు ఎక్కడికి వెళ్తారని ఆయన ప్రశ్నించారు. గోళ్ళు కట్టుకుందామని అప్పో తీసుకొచ్చుకొని కట్టుకున్నాం అనమాట. అవి అయితే తీరలేదనమాట. నా భర్తకు అయితే బాగోలేదనమాట. మరి మేము చాలా మంది కూడా నిరుపేదలం అనమాట. ఇప్పుడు 11వ తారీఖునే మరి ఖాళీ చేయమని చెప్పారు. పిల్లలు ఉంటారనమాట, ఇంటికి అడిచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. మాకు బీపీతో షుగర్తో రోజుకు 2-3 బిళ్ళలు వేసుకున్నా కూడా తగ్గటం లేదనమాట. తినబుద్ధి కావట్లా. తినపోతేనేమో బీపీ షుగర్లు తగ్గట్లేదు అనమాట. నానా యాతన పడుతున్నామండి. దయచేసి మాత్రం 11వ తారీఖున ఖాళీ చేయమన్నారని అదే యావతో చాలా బాధగా ఉంది. ఇక్కడే మా మనుగడ, మా పిల్లలకి స్కూల్సే కానీ మరి మేము గేదెలు మేపుకొని ఒక్కొక్కరు స్కూళ్ళల్లో పనులకు వెళ్ళి కష్టపడుకొని అప్పులు చేసుకొని బురదల్లో నీళ్ళల్లో మరి ఒక్కొక్క గవర్నమెంట్ చక్రి అని చెప్పినట్టుగానే మరి ఒక్కొక్క గవర్నమెంట్ మాకు ఒక్కొక్క రీతిగా మాకు పునరావృతి జరిపించింది. మరి ఉన్న పళంగా మరి 8వ తారీఖునేమో మాకు అవి నోటీసులు ఇచ్చి పంపించారు. ఇచ్చి పంపిస్తే మరి మేము అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడద్దు, కంగారు పడద్దు అమ్మ, మనందరం కలిసేసి కమిటీగా చక్కగా వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర కలిసి మనం ఆయన్ని మీట్ అయ్యి మనకి కొంచెం సమయం ఇస్తామని చెప్పేసి అడిగారు. అలాగేనని చెప్పేసి మరి వచ్చినందుకు మరి ఎంఆర్ఓ గారిని కలిసి మరి మాకు ఎక్కడన్నా సరే పునరావాస కల్పించి మరి మేము ఆ ఊరైతే వదిలి వెళ్ళలేమండి. మంగళగిరి మండలంలోని కాజా గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతులు పాడి పంటల ప్రారంభోత్సవంగా జరుపుకునే ఈ పర్వదినాన్ని గ్రామస్తులు సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తొలుత గ్రామంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అగస్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రత్నగర్భ విఘ్నేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి వేడుకలు ఋగ్వేద కాలం నుంచి కొనసాగుతున్న పండుగగా పేర్కొన్నారు. వ్యవసాయాన్ని యజ్ఞంగా భావించి భూమి, గోమాత, ప్రకృతికి పూజ చేయటం మన సంప్రదాయమన్నారు. ఈ సంవత్సరం రైతులందరికీ మంచి పంటలు రావాలని ఆకాంక్షించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.